సిరియాలో తిరిగి మరోసారి అంతర్యుద్ధం ఛాయలు కనిపిస్తున్నాయి. రెబల్స్ దెబ్బకు దేశం విడిచి రష్యా పారిపోయిన సిరియా మాజీ ప్రెసిడెంట్ బషీర్ అల్ అసద్ మద్దతుదారులు తిరిగి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. గత గురువారం నుంచి సిరియా భద్రతా దళాలతో తలపడుతున్నారు. దీంతో సిరియా మిలిటరీ బషర్ మద్దతుదారుల పూర్తిగా అణిచివేసింది. ఇక అసద్కు బలమైన మద్దతుదారులు ఉండే లటికియా టార్చర్ ఫాన్ఫిన్స్లో భద్రతా దళాలు జొరపడి ఇంట్లోని పురుషులను బయటకు లాగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి సుమారు 1000 మంది వరకు అసద్ మద్దతుదారులను కిరాతకంగా చంపేశారు. తాజా సిరియా పరిస్థితులపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. సిరియాలో మరోమారు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 14 సంవత్సరాల పాటు కొనసాగిన అంతర్యుద్ధం తర్వాత చివరకు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యా పారిపోయారు. అయితే ఆయన మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గత గురువారం నుంచి అసద్ మద్దతుదారులు భద్రతా దళాలపై కాల్పులు జరపడం మొదలెట్టారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి చెందిన భద్రతా దళాలు అసద్కు బలమైన పట్టున్న తీర ప్రాంతాలైన లటాకియా టార్టస్ ప్రావిన్స్ లో భద్రతా దళాలు అసద్ మద్దతుదారులను ఇళ్లలోంచి బయటికి లాగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశారు. సుమారు 1000 మంది వరకు అమాయకులు ప్రాణాలు తీశారు భద్రతా సిబ్బంది. దీంతో యావత్ దేశం మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. దీంతో కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భద్రతా దళాలు లూటీలకు పాల్పడడంతో పాటు చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశారని చెబుతున్నారు. ఇక బషర్ అల్ అసద్ కు చెందిన అలావై తెగకు చెందిన వారికి తీర ప్రాంతమైన బనియస్ పట్టణంలో మంచి పట్టుంది. అయితే ఈ పట్టణంలో హై అల్ కుసూర్ ఏరియాలో భద్రతా దళాలు ఇళ్లలోంచి పురుషులను లాగి బయటికి తెచ్చి కాల్చి చంపారు. నగరమంతా శవాల గుట్టగా మారింది. ఎక్కడ చూసినా రక్తపాతం, ముసలి వారి నుంచి పసి పిల్లల వరకు అందరినీ చంపారు. ముఖ్యంగా అసద్ తెగకు చెందిన అలావై తెగ వారే టార్గెట్ అయ్యారు. అలావై తెగ విషయానికొస్తే సిరియా జనాభాలో 10% వరకు ఉంటారు. కాగా ఈ తెగ విషయానికొస్తే షియా ఇస్లాం మతాన్ని పాటిస్తారు. అయితే దేశ మెజార్టీ సున్నీ ముస్లింలు 90% వరకు ఉంటారు. మైనార్టీ తెగకు చెందిన వారు మెజార్టీ పౌరులను సుమారు 50 సంవత్సరాల పాటు అసద్ కుటుంబం పాలించింది. వారి నిరంకుశ పాలనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు తిరుగుబాటు వచ్చిన తర్వాత అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అసద్ రష్యా పారిపోయిన దేశంలో ఇంకా ఆయన మద్దతుదారులున్నారు. తాజా ఘటన తర్వాత శుక్రవారం ప్రజలు ఇళ్లు కిటికీల నుంచి బయటికి చూడాలన్న భయంతో వణికిపోతున్నారు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా నిలకడగా ఉండడం లేదు. కనెక్షన్లు కుదుట పడ్డాక ప్రజలు ఒకరితో ఒకరు తమ పొరుగున ఇలా ఉంది, ఇంతమంది చనిపోయారంటూ ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. ఇక అసద్ జమానాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేసి జైలుకు పంపేవారు. ఉదాహరణకు అయామెన్ పారెస్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 2023లో తాను అసద్ అవినీతి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేశారు. వెంటనే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తర్వాత అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో తనను విడుదల చేశారని చెప్పారు. అసద్ అధికారంలో ఉన్నప్పుడు ఫేస్బుక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలు ఊచ లెక్కబెట్టాల్సిందే. ప్రస్తుతం సిరియా పౌరులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని ఆయనన్నారు. సిరియా నాయకులు శాంతి కోసం పిలుపునిచ్చారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అయామన్ ఫారెన్ విషయానికొస్తే సిరియా ఫైటర్స్ హై అల్ కుసూర్ వీధిలో చొరబడి లూటీకి పాల్పడ్డారని చెప్పారు. అయితే ఫైటర్స్ తనను గుర్తుపట్టి తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని చెప్పాడు. అయితే తన కారును ఎత్తుకుపోయారు. అలాగే పలు ఇళ్లను దోచుకున్నారు. అయితే వారిలో చాలా మంది కొత్త వారిలా కనిపిస్తున్నారు. వారిని తాను గుర్తించలేను, కానీ వారి భాషను బట్టి చూస్తే వారు ఉజ్బెక్ లేదా చెచెన్ కు చెందిన వారు ఉండొచ్చని పపి ఫారెస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే వారితో పాటు కొంతమంది సిరియన్లు ఉన్నారు, కానీ వారంతా అధికారికంగా భద్రతా దళాలకు చెందిన వారు మాత్రం కాదు. భద్రతా దళాల ముసుగులో పెద్ద పెద్ద లూటీలకు దిగారు. భద్రతా దళాల పేరుతో దాడులకు తెగబడితే పౌరులు కూడా తమ వద్ద ఉన్న తుపాకులతో ఎదురు దాడులకు దిగి పలువురు భద్రతా సిబ్బందిని చంపేశారని ఫారెస్ వివరించారు.
సిరియా భద్రతా దళాల ముసుగులో పెద్ద ఎత్తున మారణకాండ జరిగింది. తానే ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు చూశాను. కొన్ని కుటుంబాలను వారి ఇళ్లలో దూరి కాల్చి చంపారు. మహిళలు, పిల్లలు కూడా రక్తంలో తడిసి ముద్దయ్యారని చెప్పారు. కొన్ని కుటుంబాలు భయంతో ఇంటి పైకప్పుపై పరుగులు తీసి దాక్కోవాలనుకున్నారు. అయినా వారిని వదలకుండా కాల్చి చంపారు. అక్కడి పరిస్థితులు మాత్రం భయానకరంగా ఉన్నాయని ఫారెస్ వివరించారు. బ్రిటన్కు చెందిన సిరియా అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా ప్రకారం 740 కంటే ఎక్కువ మంది పౌరులను లటాకియా, జాలే బనియస్లో చంపేశారు. మరో 300 మంది భద్రతా సిబ్బంది వీరంతా అసద్ ప్రభుత్వంలో పనిచేశారు. వీరు కూడా గత వారం నాడు జరిగిన ఘర్షణలో చనిపోయారని చెబుతున్నారు. అయితే సిరియన్ ఆర్మీతో పాటు భద్రతా సిబ్బంది బనియస్ నగరంలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇక ఫ్యాక్షనిస్టులను నగరం నుంచి తరిమివేశారు. బాధిత కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బనియస్ నగరానికి చెందిన స్థానికుడు అలీ అనే వ్యక్తి కూడా ఫారెస్ చెప్పిన వివరాలతో ఏకీభవించాడు. అలీ విషయానికొస్తే తాను కుసూర్ నగరంలో భార్య, తన 14 ఏళ్ల కూతురుతో నివసిస్తున్నానని చెప్పాడు. భద్రతా సిబ్బంది సాయంతో తాను ఇంటి నుంచి పారిపోయారని చెప్పాడు. తమ బిల్డింగ్కు భద్రతా దళాల ముసుగులో వచ్చారు. వచ్చి రాగానే కాల్పులు మొదలెట్టారు. తమ పొరుగున ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. ఫేస్బుక్ పోస్టుల్లో ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో తెలుసుకోగలిగామని అలీ చెప్పాడు. తమ బిల్డింగ్లో కూడా నకిలీ భద్రతా దళాలొచ్చాయని అలీ చెప్పారు. వచ్చిన వారంతా డబ్బు లూటీకే వచ్చారు. తన పొరుగున ఉన్న వారి ఇంటి తలుపులు తట్టారు. అతడి కారుతో పాటు డబ్బు, బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులంతా వెంట తీసుకెళ్లారు. అతన్ని చంపకుండా వదిలేశారు. ఇక అలీని పొరుగున ఉన్న సున్నీ తెగకు చెందిన వారు కూడా అతన్ని కాపాడారు. తాను గత కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటున్నాం. అలావైటీస్, సున్నీలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉంటున్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్థానికులు కూడా చెబుతున్నారు.